ఈరోజు రమాబాయి అంబేద్కర్ 120వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ సోదరులందరికీ కూడా ఆ యొక్క జై భీములతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రమాబాయి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం ఎంతైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఆయన ఎంతగా కష్టపడ్డావు మనందరూ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓన్లీ ఒక ఎస్సీ దళిత లీడర్ మాత్రమే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓసీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలకు కూడా ఇలా రిజర్వేషన్లు వచ్చినాయంటే ఆ యొక్క ఘనత అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనత అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంతమందికి చేసిందంటే ఆయన వెనకాలండి నడిపించిన ఒక మహావనితగా మనం రమాబాయి అంబేద్కర్ గారిని పేర్కొనవచ్చు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క భారతదేశంలో అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాలు బాగు చేయడం కోసం ఆయన విదేశాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నప్పుడు కానీ విదేశాల్లో చదివినప్పుడు కానీ ఆయన మన కోసం విశేషంగా కృషి చేస్తుంటే ఆ క్రమంలో వారి యొక్క కొడుకు చనిపోయినా కానీ ఆ యొక్క బాధని దిగమింగి రమాబాయి అంబేద్కర్ గారు ఆమె బాధని గుండెలను దాచుకొని ఆయన ఇక్కడ రానియకుండా మన యొక్క జీవితాలు ఒక బిడ్డ కోసం ఆయన ఇండియాకి వస్తే కోట్లాది మంది యొక్క బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల జీవితాలే ముఖ్యమని చెప్పేసి ఆ త్యాగం చేసిన మహా త్యాగశీలి మన అమ్మగారు అటువంటి రమాబాయి అంబేద్కర్ గారు. రమాబాయి అంబేద్కర్ గారు గురించి చాలా మంది తెలియదు. తెర వెనుకున్నటువంటి ఒక మహా గొప్ప ఇల్లాలామె. ఆమె యొక్క త్యాగం మామూలు త్యాగం కాదు. ఆమె యొక్క చరిత్ర తెలుసుకుంటే అదొక పెద్ద చరిత్ర. ఎలాంటి త్యాగాలు చేసింది, పిల్లల్ని పెంచడానికి వాళ్ళని చదివించడానికి మొత్తం కుటుంబాన్ని చూసుకోవడం కోసం సర్వస్వం ఆమె యొక్క జీవితం అంతా దుఃఖమయంగానే సాగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఉద్ధరించడం కోసం దేశంలో తిరుక్కుంటూ విదేశాల్లో తిరుక్కుంటూ ఆయన యొక్క యాత్ర కొనసాగుతున్న సమయంలో ఆయన ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఆయన వెనక్కుండి నడిపించి ఆయనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఆయన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఈ యొక్క వెలుగులు ఏదైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వెలుగులు నింపడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర ఎంత ఉందో ఈ యొక్క రమాబాయి అంబేద్కర్ గారి పాత్ర కూడా అంత ఎక్కువగా ఉంది. ఈ రోజు అంబేద్కర్ గారిని చూసుకుంటే అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీల పరిమితం కాదు. ఈ రోజు దేశంలో ఉన్న అందరికీ ఓటు ఇచ్చిండు. అందరికీ ఓటు హక్కు లేకుండా ఇంత ముందు మన స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది నాయకులు ఆస్తులున్న వాళ్ళకి చదువులున్న వాళ్ళకి ఓటు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఓట్లు ఇవ్వద్దని మన జాతీయ నాయకులు చెప్తే లేదు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి ఓసీలకి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలు అందరికి కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిజర్వేషన్లు ఓన్లీ ఎస్సీలకు మాత్రం వేయలే, రిజర్వేషన్లు ఓన్లీ ఎస్టీలకు మాత్రం వేయలే. ఈరోజు ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీ రిజర్వేషన్లు ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనకబడ్డ పేదరికం ఉన్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు వర్తింపజేయవచ్చని ఆ వెసులుబాటుని రాజ్యాంగంలో ఆయన రాసి పెట్టింది. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లు అందరు కూడా వచ్చినాయి. అదేవిధంగా హక్కులు, ప్రతి వారికి హక్కులు. ఓసీ మహిళలు చూసుకుంటే ఓసీ మహిళలు ఈరోజు వారి యొక్క ఇళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పెట్టుకోవాలి. ఓసీ మహిళలు ఒకప్పుడు వంటింటిగా పరిమితమైనరు, వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, చదువుకునే హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, ఎలాంటి హక్కులు లేకుండా వారి ఓసీ మహిళలు చాలా దీనస్థితిలో ఉన్నారు. కానీ ఆ ఓసీ మహిళలు కూడా బయటకు వచ్చి అందరితో పాటు చదువుకొని సమానంగా పురుషులతో పాటు సమానమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి మహిళా కోడ్ బిల్లు తెచ్చి ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ మహిళల కోసమే ఆయన యొక్క న్యాయశాఖ మంత్రి పదవిని కూడా రాజీనామా చేసిండని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, కొందరు వాడు కాదు, అందరికీ సమానంగా ఇచ్చిండు. ఓటు, రైటు, రిజర్వేషన్ ప్రతిదీ అందరికీ సమానంగా ఇచ్చిండు. ఆయన దేశ నాయకుడు, గొప్ప స్వతంత్ర సమరయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ముందట ఈ దేశానికి స్వతంత్రం అడిగిండు. మొట్టమొదటి నా దేశానికి స్వతంత్రం ఏంటి, దాని తర్వాత నా ప్రజలకి పేద ప్రజలకి హక్కులు రిజర్వేషన్ ఇవ్వాలని అడిగిన గొప్ప దేశభక్తుడు, గొప్ప స్వతంత్ర సమరయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓన్లీ దళిత నాయకుడు, దళితులకు పరిమితమైన నాయకుడు కాదు.
ఆయన రాసిన రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా జీవించాలి రాజ్యాంగం రాసిండు. ఒకరికి అనుకూలం, ఒకరికి వ్యతిరేకం కాదు, అందరికి సమానంగా చూసినవాడు అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు ప్రతి చెట్లకి, పుట్టలకి, రాళ్లతో సహా అడవిలో ఉన్న జంతువులకు కూడా హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అడవిలో ఒక చెట్టు నరకన దానికో హక్కు ఉంది. ఒక జంతువులు వేటాడాలన్నా కూడా అంత ఈజీ కాదు. అలాంటి రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాదు, ఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తుంది. 1950లో మనకేదో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు కూడా మన దేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ఆ యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనమే. ఎలాంటి మార్పు చేర్పు లేకుండా ఇన్నేళ్ళు రాజ్యాంగం గొప్పగా నడవగలిగింది, ఇంకా భవిష్యత్తులో కూడా నడవగలుగుతుంది. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి రమాబాయి అంబేద్కర్ గారిని మనం ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పంజాగుట్ట స్టాటిక్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన మాలమాల జాతీయ అధ్యక్షుడు గారు చెన్నన్న గారిని, మిగతా అందరినీ కూడా పేరు పేరుగా జేబీఎం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో పంజాగుట్ట స్టాటిక్ కమిటీ ఇక్కడ ఈ పంజాగుట్ట సెంటర్లో ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద పోరాటం, ఒక యుద్ధమే జరిగింది. మీ అందరూ తెలిసిందే. ఇక్కడ భానుగారు, అదేవిధంగా వినయ్, వీరి యొక్క నాయకత్వంలో కొన్ని నెలల, సంవత్సరాల పాటు ఇక్కడ ఉద్యమం జరిగింది. ఎండల్లో, వానల్లో, చలిలో కూడా మనందరం దాదాపు కుటుంబాలందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఒక సంఘీభావం తెలిపి పోయిన సందర్భాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత అవమానంగా ఇక్కడ నుంచి విగ్రహాన్ని తీసేసిండ్రో అంతే గౌరవంగా ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేంత వరకు ఇక్కడ మన వీరులు, మన మాల వీరులు పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ని హైదరాబాద్ నడిబొడ్డున ఇక్కడ నిలబెట్టి గౌరవం చేయగలిగారు. అదేవిధంగా ఈ రోజు మన అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం అంటే అది ఇక్కడున్న ఈ నాయకుల గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జయంతులతో పాటు రమాబాయి అంబేద్కర్ యొక్క జయంతి వర్ధంతులు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆనవాయితీ సంప్రదాయాన్ని ఇక్కడ నుంచి మన వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇది ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటూ మన జనాభాలో సగమైన మహిళలను గౌరవిస్తూ మహిళల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని రమాబాయి అంబేద్కర్ యొక్క జీవితాన్ని కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ విధంగా ఆమె తోడ్పడిందో ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క కష్ట సుఖాలని కూడా మనం ఒకసారి నెమరవేసుకొని అలా దళితులు, బహుజనులు అందరూ కూడా చదువుకొని విద్యావంతులు ఏది ఉన్నారంటే ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రతో పాటు రమాబాయి అంబేద్కర్ గారి పాత్ర అనేది చాలా కీలకమైంది. ఏదేమైనా ఈరోజు మనం ఇక్కడ నగరం నడుపుడు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఈ యొక్క పంజాగుట్ట స్టాటిక్ కమిటీ యొక్క గొప్పతనమే. ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంలో పాల్గొన్న అందరూ కూడా నా యొక్క జైభీములు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా నా యొక్క జైభీములతో పాటు రమాబాయి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. జై భీమ్.